మేము మెషర్డ్గా ఫోకస్డ్గా మేము మేము మొదటి రోజు డే టైంలో తెల్లవారుజామున పాకిస్తాన్ చేసిన కాల్పుల్లో భారతదేశానికి చెందిన సరిహద్దు గ్రామాలకు సంబంధించిన దాదాపు 16 మంది అమాయక పౌరులు, అలాగే 40 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. జనావాసాలే లక్ష్యంగా, సామాన్యుల లక్ష్యంగా ఆ రోజు మొదటి రోజు కాల్పులు చూసాం. తర్వాత మొదటి రాత్రి, ఆ రోజు రాత్రి అంటే నిన్న రాత్రి జరిగిన డ్రోన్ దాడిని, మిసైల్ దాడిని కూడా మనం చూసాం. వాటిని కూడా మన వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఎక్కడ చిన్న డ్రోన్ భూమి మీద దిగింది లేదు, చిన్న మిసైల్ భూమి మీద పేలిపోయి, ఆకాశంలో పేలిపోయి భూమి మీద పడ్డాయి తప్ప ఒక్కచోట కూడా డ్యామేజ్ జరిగింది లేదు. అలాగే ఒకవైపు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూనే సరిహద్దు దగ్గర ఉగ్రవాదులను ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన పాకిస్తాన్ ఎత్తుగడలను కూడా మన వాళ్ళు తిప్పికొట్టారు. సరిహద్దు దాటి లోపలికి రావాలనుకున్న ఉగ్రవాద కుక్కల్ని 7 కుక్కల్ని మన వాళ్ళు, కుక్కలంటే కుక్కలు కాదు మనుషులే, మనం వాళ్ళ కుక్కల కింద ట్రీట్ చేస్తాం కాబట్టి ఆ తోడేళ్ళని మన వాళ్ళు 7గురిని అక్కడే మట్టుబెట్టేశారు. సో దాంతో పాకిస్తాన్ కొంచెం భయపడి వెనకంజ వేస్తుంది అని అనుకున్నాం. కానీ పిచ్చి పట్టిన కుక్క కదా, అది ఈ రాత్రి కూడా మళ్ళీ అటాక్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని చోట్ల డ్రోన్స్ ఎగురుతున్నాయి. మన వాళ్ళు వీటిని కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఇవాళ కూడా 3 రాష్ట్రాలు, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపైన డ్రోన్లు, మిసైళ్లతో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. అయితే వాటిని గగనతలంలోనే మన వాళ్ళు తిప్పికొడుతున్నారు. వాటిని అక్కడే ఆపేసి పేల్చేస్తున్నారు డ్రోన్లని. దాదాపుగా ఈ ప్రాంతాలన్నింటిలోనూ దాదాపు 10కి పైగా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బ్లాకౌట్ అమలు చేస్తున్నారు. సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో సైరన్లు మోగుతూ ఉన్నాయి. ఎల్ఓసి వద్ద, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పుల ఒప్పందాన్ని కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ 4 రోజులుగా ఇదే పని కాల్పులను కొనసాగిస్తోంది. ఆ కాల్పులను కూడా మన బలగాలు తిప్పికొడుతున్నాయి. డ్రోన్ దాడుల కోసం పాకిస్తాన్ విఫలయత్నం చేస్తోంది, ప్రత్యేకించి జమ్మూలో. ఇందాక నేను చెప్పినట్టుగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు, లేట్ ఈవినింగ్లో బాంబుల శబ్దాలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి, నేను వింటున్నానని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అలాగే సాంబా, పఠాన్కోట్ సెక్టర్లలో కూడా పాక్ డ్రోన్లను మన సైన్యం కూల్చేసింది. జమ్మూలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాగా యాక్టివేట్ చేశారు. అలాగే సాంబా సెక్టర్లో పాక్ డ్రోన్లు కూడా కూల్చేశారు. చీకటి పడగానే పాకిస్తాన్ తెగవడం మొదలుపెట్టింది. మళ్ళీ రెండో రోజు యూరీ సెక్టార్లో మొదలైంది కాల్పుల రెండో రోజు కాల్పుల వ్యవహారం యూరీ సెక్టర్లో ప్రారంభమైంది. యూరీలో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. సమర్థంగా తిప్పికొడుతున్నాయి భారత బలగాలు, తిప్పికొడుతున్నాయి. ఇప్పటి వరకు జైసల్మీర్, పూంచ్, అంబాలా, పంచకుల, ఫిరోజ్పూర్, జైసల్మీర్, పఠాన్కోట్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ డ్రోన్లు ఎగురుతున్నాయి. వాటిని తిప్పికొడుతున్నారు. బ్లాక్అవుట్ ప్రకటించింది మన సైన్యం. సో దీని మీద మనతో చర్చలో మనకు అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణతో పాటుగా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా లైవ్లో ఉన్నారు. ఒకసారి శ్రీహరితో మాట్లాడదాం. శ్రీహరి, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది?